ప్రజ్ఞత అనేది పవన్ కళ్యాణ్లో కనిపించవచ్చు. బహుశా ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది అన్నది రాజకీయ మేధావులు చెబుతోన్న మాట. మనం చూసాం 2014లో పార్టీ పెట్టి ఆ తర్వాత 2019లో 137 స్థానాల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయినా కూడా గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అధైర్యపడలేదు, నిస్తేజపడలేదు, కేడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నమే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్ళిపోదామన్న మాట మాట్లాడడం, ఆ తర్వాత ఇంకా చాలా కామెంట్స్ ఆయన చేశారు. అండ్ కేడర్కు భరోసానిచ్చే ప్రయత్నం చేయలేదు అన్నది ఆ పార్టీ నాయకులు మాట్లాడుకునే మాట. అంటే ఇదే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో, మునిగిపోయే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో ఆ పార్టీని ఒక్కొక్కరు కూడా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నది కూటమి నేతలు చేస్తున్న కామెంట్. ఇక ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాది నాకు అంటున్నారు తప్ప ప్రజల పక్షాన పోరాడతా అని చెప్పడం లేదు అని చెప్పి సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎప్పుడు కూడా నా అంటూ ఉన్నారు తప్ప మరి ప్రజల పక్షాన పోరాడడం లేదు, కనీసం క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న విమర్శ. అండ్ హిమాలయాలకు పోతానంటూ ఒక కామెంట్ చేశారట. సో ఆఫ్ ద రికార్డ్ పార్టీ సమీక్షలో ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తున్న సమయంలో ఇటువంటి మాట ఎందుకు అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన నెగిటివ్ ఆలోచన ఆ పార్టీ నాయకులకి వచ్చిన పరిస్థితి. అండ్ అసెంబ్లీకి ఒక్కసారి మాత్రమే వచ్చారు, అది కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి వాళ్ళు రాలేదు. అండ్ అసెంబ్లీకి ఇక మీదట కూడా వస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. ఎందుకంటే 164 మందిని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. గతంలో మరి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి, అవమానాలు పడ్డారు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారు. అందులోనూ స్పీకర్గా ఉన్నది ఆయన పాత్రుడు కాబట్టి. సో అసెంబ్లీకి రావాలా వద్దా అనే విషయంలో కూడా ఆయన తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. అండ్ ఇంకొక విషయం, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నా స్వగృహం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి శాశ్వత నివాసం లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పటికి, ఎన్నికల నాటికి. కానీ చాలా గర్వంగా చెప్పేవారు. అండ్ వీళ్ళు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో పెద్దగా కనిపించట్లేదు, కేడర్కి అందుబాటులో ఉండట్లేదు, నాయకులకు అందుబాటులో ఉండట్లేదు. ఆయన ఎక్కువ కాలం బెంగళూరుకు మాత్రమే వెళుతూ ఉన్నారు. బెంగళూరులో ఒక విలాసవంతమైన ప్యాలెస్ ఉంది అనేది జరుగుతున్న చర్చ అందరికీ, అంటే చాలా చర్చ జరిగింది బెంగళూరు ప్యాలెస్కి సంబంధించి. సో బెంగళూరు ప్యాలెస్లో మాత్రమే ఎక్కువగా ఆయన ఉంటూ ఉన్నారు. ఇవాళ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పులివెందులు రాబోతూ ఉన్నారు. 23 రోజులు అంటే చిన్న విషయం కాదు. అందులోనూ అధికారం పోయి పార్టీ నిస్తేజంలో ఉండి నాయకుల్లో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండి ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళిపోతున్న క్రమంలో 23 రోజులు, ఇంత కష్టకాలంలో ఒక 23 రోజులు ఉండడం లేదు అందుబాటులో అంటే మరి పార్టీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సీఎం హోదాలో జగన్ లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు పదవి పోయిన తర్వాత మళ్ళీ లండన్కు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు ఈ సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకునే క్రమంలో జగన్ లండన్లో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు ఖాళీ చేయబోతూ ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది.